వెల్కమ్ టు భారతీ ఛానల్. ముందుగా భారతీ ఛానల్ ప్రేక్షకులకు నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ భారతీ ఛానల్ తరపున హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర ఆలయ ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బజరంగ్ దళ్ ఇందూర్ వారి ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ్ యాత్ర అనేది మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. హనుమాన్ విగ్రహానికి సంబంధించి ఏర్పాట్లు భారీగా సాగుతూ ఉన్నాయి. రథానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరికొద్ది సేపట్లో వీర హనుమాన్ విజయ్ యాత్ర అనేది ఇక్కడ నుండి ప్రారంభం కాబోతోంది. ఈ హనుమాన్ యాత్ర బయలుదేరు మార్గం వచ్చేసి కంఠేశ్వర ఆలయం నుండి జిల్లా పరిషత్ మీదుగా నామ్దేవ్వాడ, శివాజీ చౌక్, గంజి, దేవి రోడ్, గాంధీ చౌక్, పెద్ద బజార్ నుండి ఆర్ఆర్ చౌరస్తాలో ఉన్న శివాజీ విగ్రహం వరకు ఈ భారీ ర్యాలీ అనేది సాగుతూ ఉంటుంది. ఈ వీర హనుమాన్ విజయ్ యాత్రలో భాగంగా చాలామంది భక్తులు, హనుమాన్ భక్తులు చాలామంది పాల్గొంటూ ఉంటారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. కంఠేశ్వర్ ఆలయ ప్రాంత సమీపంలో ఇప్పటికే భారీగా విగ్రహాలు వచ్చి చేరుతూ ఉన్నాయి. మరికొద్ది సేపట్లో ఈ ర్యాలీ అనేది ప్రారంభం కాబోతూ ఉంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బజరంగ్ దళ్ ఇందూర్ వారి ఆధ్వర్యంలో హనుమాన్ విగ్రహం కావచ్చు, శివుడి విగ్రహం కావచ్చు, ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు రాముడి విగ్రహం కావచ్చు, ఇలా అన్ని విగ్రహాలు ఊరేగింపుగా భారీగా తీసుకొని వెళ్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా హనుమాన్ భక్తులందరూ వస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ర్యాలీ అనేది మరికొద్ది సేపట్లో ఈ కంఠేశ్వర్ ప్రాంతం నుండి ప్రారంభం కాబోతా ఉంది. వీర హనుమాన్ విజయ్ యాత్ర అనేది మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న సందర్భంగా ప్రస్తుతం మనతో పాటుగా బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో కొంతమంది సభ్యులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, మీ పేరేంటి, ఎట్లా అనిపిస్తా ఉంది? అందరికీ జై శ్రీరామ్. నా పేరు ప్రవీణ్ తాడూరి, నేను విశ్వ హిందూ పరిషత్ జిల్లా సహకార్యదర్శిని. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో యావత్ తెలంగాణలో రెండవ అతిపెద్ద ర్యాలీ మన ఇందూర్ నగరంలో జరుగుతుంది. మొదటి ర్యాలీ అన్నది అతిపెద్దది భాగ్యనగరంలో జరుగుతుంది. దాని తర్వాత అతిపెద్ద ర్యాలీ దాదాపు 1,00,000 మందితోటి జరగబోయే అతిపెద్ద హనుమాన్ జయంతి ర్యాలీ ఈరోజు మన ఇందూర్ నగరంలో ప్రారంభం కాబోతుంది. ఈ ర్యాలీ సందర్భంగా మనము దాదాపు 6 రథాలు తీస్తాము. ఒక రథంలో ఆంజనేయ స్వామి, ఇంకొక రథంలో రాముడిది, ఇంకొక రథంలో శివుడు, ఇంకొక రథంలో శివాజీ మహారాజ్, ఇంకొక రథంలో దత్తాత్రేయ స్వామి, ఇంకొక రథంలో భారత్ మాత ఉంటారు. ఈ ర్యాలీ మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది. ఆర్య సమాజ్ వాళ్ళ యజ్ఞంతో ఇది ప్రారంభమయ్యి ఆ కంఠేశ్వర్ నుంచి ఆర్ఆర్ చౌరస్తా వరకు వెళ్తుంది. ఇది వెళ్ళే వరకు దాదాపు 12 గంటల ర్యాలీ ఉంటుంది. యావత్ భారతదేశంలో ఇంత పెద్ద ర్యాలీ అంటే ఇంతసేపు నడిచే ర్యాలీ ఏది లేదు. అది మన ఇందూర్ నగరంలో ఉంది. కాబట్టి ఇందూర్ నగర వాసులందరికీ కూడా, ఆ చుట్టుపక్కల గ్రామవాసులందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి, మరికొద్ది సేపట్లో ప్రారంభం కావచ్చినటువంటి ఈ ర్యాలీలో అతిపెద్ద సంఖ్యలో మీరు, మీ బంధుమిత్రులు, సకుటుంబ సపరివారంగా సమేతంగా పాల్గొని ఆ యొక్క హనుమంతుడి యొక్క కృపా కటాక్షాలకు మీరు కూడా ప్రాప్తులు కావాలని మేము కోరుచున్నామండి. ప్రతి సంవత్సరం దాదాపు ఒకప్పుడు ఇది 100 మంది 200 తోటి మొదలైనటువంటి ఈ యొక్క ర్యాలీ ఈరోజు 1,00,000 మందితోటి ఈ ర్యాలీ అన్నది ప్రారంభం కాబోతుంది. దీంట్లో అన్ని వివిధ క్షేత్రాలు అంటే హిందూ వాహిని కావచ్చు, ఏబీవీపీ కావచ్చు, లేకపోతే అన్నీ కూడా, మరియు పార్టీలకు అతీతంగా ఇప్పుడు ఇక్కడికి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, అలాగే టీఆర్ఎస్ పార్టీ నుంచి సంబంధించినటువంటి మేయర్ గారు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ నగర అధ్యక్షులు కావచ్చు, వాళ్ళందరూ వస్తారు. అంటే ఇది పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా మన హిందువులందరి కోసం జరపబోతున్నటువంటి అతిపెద్ద ర్యాలీ. కాబట్టి అందరూ కూడా రావాలని మా యొక్క విజ్ఞప్తి. మరి హనుమాన్ శోభాయాత్ర ముందుకు సాగుతూ ఉంటే ఈ వీర హనుమాన్ విజయ్ యాత్రలో భాగంగా చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. భక్తులకు తగ్గట్టుగా ఈ ర్యాలీ వెళ్తున్న మార్గంలో చాలామంది మజ్జిగ పంపిణీ కావచ్చు, పండ్ల పంపిణీ కావచ్చు, ఇలా ఏర్పాట్లు చేస్తారు. వారికి మీ విశ్వ హిందూ పరిషత్ తరఫున మీరు చెప్పారు. ఈ ర్యాలీ అన్నది కంఠేశ్వర్ నుంచి ఆర్ఆర్ చౌరస్తాకు వెళ్తుంది. ఇది దాదాపు 6 కిలోమీటర్ల ర్యాలీ ఉంటుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ ర్యాలీ వెళ్తున్న సమయంలో చాలామంది భక్తులు, ఇందూర్ నగరవాసులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాటర్ కావచ్చు, లేకపోతే బటర్ మిల్క్ కావచ్చు, లేకపోతే కూల్ డ్రింక్స్ కావచ్చు, లేకపోతే పులిహోర కావచ్చు, ఇంకా రకరకాల అన్నపానీయాలు వాళ్ళు సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా మేము అందరికీ విజ్ఞప్తి చేశాము. దాదాపు అన్ని కుల సంఘాల వాళ్ళు కావచ్చు, యూత్ అసోసియేషన్ వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ మా దగ్గరకు వచ్చి స్వచ్ఛందంగా మేమే పెడుతున్నామండి అని చెప్పారు. ఈరోజు అతిపెద్ద అన్నదాన కార్యక్రమం కూడా జరగబోతుంది. అలాగే ఇక్కడ బీజేపీ ఆఫీస్ దగ్గర కూడా వాళ్ళు అతిపెద్ద టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే రాజస్థాన్ యోమంచ్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు కావచ్చు, ఇలా కొన్ని 100 స్టాళ్ళు ఉచితంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా
అన్నపానీయాలు కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కావచ్చు, చాలా అద్భుతంగా మొట్టమొదటిసారి ఇంత పరిపూర్ణంగా మాకు మద్దతు తెలుపుతున్నారండి. విశ్వ హిందూ పరిషత్ అదేవిధంగా బజరంగ్ దళ ఆధ్వర్యంలో మీరు ఇచ్చే సూచన ఏంటి ఈ రోజు వచ్చి భక్తులందరికీ, వచ్చే పాల్గొనే వారందరికీ? విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ర్యాలీలో మేము భక్తులందరికీ కూడా చెప్పేది ఒకటి, ఈ ర్యాలీ అన్నది హిందువుల యొక్క ఐక్యత గురించి మేము చేస్తున్నాము. కాబట్టి భక్తులందరూ కూడా పూర్తి భక్తి ప్రపత్తులతోటి దీంట్లో పాల్గొనాలి. ఎవరు కూడా అత్యుత్సాహం ప్రదర్శించొద్దు. ఎందుకంటే మీ అందరూ తెలుసు ఆర్ఎస్ఎస్ సంఘ్ మరియు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఎంత డిసిప్లిన్గా ఉంటామో. హిందుత్వం అంటేనే మనం అందరం డిసిప్లిన్కి పెట్టింది పేరు. కాబట్టి అందరూ కూడా రామనామ జపం చేస్తూ, హనుమాన్ చాలీసా జపం చేస్తూ, రథాలతో పాటు రథాల ముందు వెనుక ఉండేటట్టు చేయాలి. ఎవరు కూడా అత్యుత్సాహం ప్రదర్శించొద్దు. ఇక్కడ మేము ఉన్నాము, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. హిందూ వాహిని ఆధ్వర్యంలో 200,000 మందితోటి ఒక పెద్ద సురక్ష టీం అన్నది ఏర్పాటు చేయడం. మీకు ఏ ఇబ్బంది ఉన్నా మాకు వచ్చి చెప్పండి, కానీ దయచేసి అత్యుత్సాహం ప్రదర్శించకండి, మీ భక్తిని ప్రదర్శించండి మేము కోరుచున్నాం. మీకు భారతీయ ఛానల్ తరపున హనుమాన్ జయంతి మీ శుభాకాంక్షలు. అందరూ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ యాత్ర అనేది మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న సందర్భంగా చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఈ ర్యాలీలో పాల్గొనడానికి సిద్ధమవుతా ఉన్నారు. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు కూడా ఈ హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా వీర హనుమాన్ విజయ యాత్ర విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో కన్నుల పండుగ ఘనంగా జరుపుకుంటాము. ఇక్కడ ఎప్పుడు కూడా ఇప్పటికి ఇది 15వ సంవత్సరము. ఇక్కడ అశేష జనవాహిని మధ్యలో ఏదైతే శోభయాత్ర నడుస్తుందో ఇప్పుడు కూడా అదేవిధంగా ఈరోజు కూడా అశేష జనవాహిని మధ్యలో స్టార్ట్ అయ్యి ఇక్కడ నీలకంఠేశ్వర మందిర్ నుంచి స్టార్ట్ అయ్యి ఆర్ఆర్ చౌరస్తా వరకు పలు కూడల్లో గుండా వెళ్తుంటుంది. అందరూ కూడా ప్రతి ఒక్క హిందూ బంధువులు కూడా నాతో అయినకాడికి నేను చేస్తా అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా రోడ్డుపైకి వచ్చి ఈ యాత్రలో పాల్గొని ఈ యాత్రకు విజయవంతం చేస్తూ అదేవిధంగా వారితో అయ్యే సహాయ సహకారాలను అందిస్తూ ప్రతి ఒక్కరికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. ప్రతి ఒక్క హిందూ బంధువులకు హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇది ఒక హిందూ జాగరణ శక్తి ప్రదర్శించడం అవుతుంది. ఈ యొక్క ర్యాలీ సందర్భంగా హిందూ నగర ప్రజలకు కానివ్వండి అందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మొట్టమొదటగా 15 సంవత్సరాల నుంచి ఈ యొక్క ర్యాలీ కొనసాగుతుంది. కేవలము మొదట్లో కొద్ది మందితో ప్రారంభమైన ఈ యొక్క ర్యాలీ అశేష జనవాహిని మధ్యలో ఈరోజు ర్యాలీ కొనసాగుతున్నది. దీనికి ఇందూరు నగర ప్రజలు మొత్తము సానుకూలంగా కానివ్వండి ప్రత్యక్షంగా పరోక్షంగా అందరు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దారి పొడుగునా అందరూ స్వచ్ఛందంగా అన్ని కార్యక్రమాలు పెట్టడం జరుగుతున్నది. కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. मातृशक्ति से मेघा सुबेदार भिड़े हर साल 15 साल से हम लोग ये हनुमान जयंती का महोत्सव उत्सव हिंदू धर्म शक्ति का प्रतीक बोल के मनाते हैं. और ये रैली जैसे कि इन्होंने कहा आरआर चौरस्ता तक होती है, लेकिन यहाँ पर मुख्य रूप से महिलाओं की संख्या कम है. तो मैं चाहती हूँ सभी महिलाओं को कि 33% तो है लेकिन यहाँ पर 2% भी नहीं है. सो आई रिक्वेस्ट ऑल द लेडीज़ टू कनेक्ट विद दिस और बहुत हद तक महिलाएं इसमें आए. महिला सशक्तिकरण का प्राधान्यता यहाँ पे हो और बहुत धूमधाम से इसको मनाना चाहते हैं. अभी और समय है. आई एक्सपेक्ट कि कुछ लेडीज़ यहाँ पर कनेक्ट होंगे. भारत माता की जय. जय श्री ముందుగా అందరికీ జై శ్రీరామ్. నేను ఝాన్సీ కపిల్ దుర్గావాహిని జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్నాను. ప్రతి సంవత్సరం హనుమాన్ ర్యాలీ అనేది హనుమాన్ జన్మోత్సవం రోజు మనం జరుపుకుంటూ ఉన్నాం. దీంట్లో హిందూ బంధువులందరూ ముఖ్యంగా యువకులు చాలా యాక్టివ్గా పాల్గొంటారు. హరి ఓం ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాహం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతా అజాఢ్యం వాక్పటుత్వం చ శ్రీ హనుమస్మరణాత్ భవేత్. జై హనుమాన్. జై శ్రీరామ్. జై హనుమాన్. జై జై హనుమాన్. అఖిల భారత హనుమత్ దీక్షా సేవా సమితి ఇందూర్ విభాగ్ శ్రీ శ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ వారి మంగళ శాసనములతో మరి మండల దీక్ష చైత్ర హనుమత్ జయంతి సందర్భంగా మండల దీక్ష పూర్ణావతి చేసుకొని మరి మాలావిరుణకు మరియు రథయాత్ర శోభాయాత్ర కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా ఇందూరు జిల్లాలో ఉన్నటువంటి భక్తజనులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ హనుమత్ రథయాత్ర శోభాయాత్రను శోభాయమానంగా రామనామ సంకీర్తనతో ఆంజనేయ స్వామి కీర్తనలతో మరి
హోరాహోరీగా ఆనందమయంగా మరి ఈ వీధులు గుండగా వెళ్ళి అందరికీ నామస్మరణాన్ని వినిపిస్తూ జై శ్రీరామ్ జై హనుమాన్ అనుకుంటూ హనుమాన్ చాలీసా పారాయణంతో మరియు రామనామ సంకీర్తనతో ముందుకెళ్తూ మరి అందరూ కూడా ఆనందాన్ని పంచుకుంటున్నారు. అదే కాకుండా అన్ని హనుమాన్ టెంపుల్లలో కింటలు 2 కింటలు 3 కింటలు అన్నదాన కార్యక్రమాన్ని ముందు చేసుకుంటూ అందరికీ ప్రసాద వితరణ చేసుకుంటూ మరి అనేక మంది భక్తజనులందరూ కూడా ప్రతి గుడి దగ్గర మరి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మరి ఇప్పుడు రథయాత్ర శోభయాత్ర కార్యక్రమంలో పాల్గొనడానికి కూడా అందరూ కూడా విచ్చేస్తున్నారు. దాదాపు ఈ 1 గంట లోపల చాలామంది ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆ ఆంజనేయ స్వామిని కోరుకుంటూ జై హనుమాన్ జై శ్రీరామ్. వీర హనుమాన్ విజయయాత్రలో భాగంగా చాలామంది భక్తులు ఇప్పటికే రావడం పాల్గొనడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఈ వీర హనుమాన్ విజయయాత్రలో భాగంగా చాలామంది ఇలా పగిడీలు కూడా కట్టించుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాము. ఈ వీర హనుమాన్ విజయయాత్రలో భాగంగా పగిడీలు ధరించి మరి జై శ్రీరామ్ అంటూ జై వీర హనుమాన్కి జై అంటూ కూడా ఈ యాత్రలో అందరూ ముందుకు సాగుతూ ఉంటారు. హిందూ బంధువులందరూ కూడా ఈ యాత్రలో పాల్గొంటూ ఉన్నారు. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఎన్ని సంవత్సరాలుగా పాల్గొంటా ఉన్నారు, ఎట్లా అనిపిస్తాం? మేము గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క వీర హనుమాన్ యాత్రలో పాల్గొనడం జరుగుతుంది. అలాగే మా గురుస్వామి ఆధ్వర్యంలో కూడా మేము హనుమాన్ మాల ధరించడం జరిగింది. ప్రతిసారి కూడా ఇక్కడ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఈ యొక్క హనుమాన్ విజయయాత్రలో చాలామంది ఇక్కడ అర్బన్ ప్రజలు కానీ రూరల్ ప్రజలు కానీ ఇందులో పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఇందులో ఏంటంటే పోలీస్ అధికారులు కానీ ఇంకా ఎండోమెంట్ అధికారులు కానీ ఇక్కడ ప్రతి ఒక్క ఈ విజయయాత్రలో పాల్గొన్న భక్తుడికి అన్ని విధాలుగా ఇక్కడ ప్రతి దాతలు కానీ మజ్జిగ కానీ అట్టి పండ్లు కానీ వాటర్ డిస్ట్రిబ్యూషన్ చాలా అద్భుతంగా ఇక్కడ దాతలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ తెలంగాణలో హైదరాబాద్ తర్వాత నిజామాబాద్లోనే ఇంత పెద్ద విజయయాత్ర జరగడం చాలా మన హిందూ ప్రజలకు కానీ మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గత ఏడాది కన్నా ప్రతి సంవత్సరం ఇక్కడ ఏంటంటే రెట్టింపు ప్రజలు ఈ యొక్క విజయయాత్రలో పాల్గొనడం జరుగుతుంది. మరొకసారి మీ భారతీయ యాజమాన్యం కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఏం పేరు, ఎట్లా అనిపిస్తా ఉంది యాత్రలో? చాలా బాగుంది. ఏం పేరు? మహావీర్. ఏం చదువుతున్నారు? 8th. ఎట్లా అనిపిస్తుంది ర్యాలీ? చాలా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. వజ్రకాయ మహావీర విక్రమ మారుతి నందన హనుమా శోక నివారణ భూతనాయక అసుర నికందన కనుమా. పుత్ర పవన సుతనామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామ మహావీర విక్రమ హనుమా. రామబంటువై వెలిగిన దేవా అమ్మ చెరువులో వెలసిన దేవా విజయ మార్గమున కిరటం నీవా. అంజని పుత్ర పవన సుతనామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామ మహావీర విక్రమ హనుమా. నీ సింధూరం అభయప్రదం భవసాగరా నీ దివ్య రూపం మరుధైర్యము గుణసాగరా. భజ భజ రే భజ రే భజ భజ రే భజ భజ రే భజ రే భజ భజ రే.
నామస్మరణం దివి మార్గము రణధీరుడా నీ దివ్య చరణం మమ శరణము బలధాముడా वज्रकाय महावीर विक्रम मारुति नंदन हनुमा शोक निवारण भूतनायक असुर निकंदन कनुमा अंजनी पुत्र पवन सुत नामा शंकर सुवन केसरी नंदन रामदूत तुलित बलधामा महावीर विक्रम हनुमा రామబంటువై వెలిగిన దేవా అమ్మ చెరువులో వెలసిన దేవా విజయ మార్గమున కిరటం నీవా అంజని పుత్ర పవన సుత నామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామ మహావీర విక్రమ హనుమా నీ సింధూరం అభయప్రదం భవసాగరా నీ దివ్య ఈ యాత్రలో పాల్గొనడానికి ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. సార్ ఎట్లా అనిపిస్తూ ఉంది ఈ హనుమాన్ యాత్రలో పాల్గొనడం? నేను నిజంగా ఇవాళ ఆంజనేయ స్వామి అని చెప్పంటే ఒక విధంగా భక్తులకు ఆదర్శం. ఆ శ్రీరామచంద్రమూర్తికి ఇవాళ ఏదైతుందో నిజమైన భక్తుడని చెప్పాను కాకుండా సీతా అమ్మ తల్లి అన్వేషణ లోపల ఏదైతుందో వారి యొక్క మరి బాధ్యత నిర్వర్తింపచేయటం, ఆ సీతమ్మ తల్లి జాడ కనుక్కొనడము, ఇవాళ రామాయణానికి ఏదైతుందో ఒక గుర్తింపు రావడం జరిగింది. మనకందరికీ ఆదర్శంగా నిలిచింది రామాయణం అని చెప్పానంటే ఇలా శ్రీరామచంద్రమూర్తిని మనం ఎంత ఆదర్శంగా తలుస్తామో ఆంజనేయ స్వామిని కూడా అంతే ఆదర్శంగా తలుస్తామని చెప్పంటున్నాను. ఇలా భక్తులకు ఒక విశ్వాసం, ఆత్మవిశ్వాసం నింపేది ఆంజనేయ స్వామిని చెప్పక తప్పదని చెప్పంటున్నాం. ఇలా యావత్ హిందూ సమాజానికి ఆదర్శంగా నిలిచేది ఇలా ఆంజనేయ స్వామి అని చెప్పని నేను భావిస్తూ చెప్పంటున్నాం. ముఖ్యంగా మన నిజామాబాద్ పట్టణంలో ప్రతి సంవత్సరం నిర్వహింపి తలపెట్టాడు ఈ శోభాయాత్ర యావత్ హిందూ సమాజాన్ని ఐక్యంగా నిలబెట్టే విధంగా అన్నాడు భగవంతుడు ఏదైతే మరి వారి అవతారాన్ని ఎత్తడం జరిగిందో ఆ అవతారం యొక్క విశేషాలు ఇలా సమాజానికి తెలియజెప్పింది ఆంజనేయ స్వామిని చెప్పక తప్పదని చెప్పంటూ నేను ఈరోజు మరి శోభయాత్రలో పాల్గొనే అవకాశం నాకు కలగటము నేను నిజంగా నాకు అదృష్టంగా భావిస్తున్నాను. నా జీవితం ధన్యమైందనిగా నేను భావిస్తున్నాను. సార్ మరి ఈ హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా, హనుమాన్ జయంతి సందర్భంగా నిజామాబాద్ పార్లమెంటు సభ్యులందరికీ, పార్లమెంట్లో ఉన్న ఓటర్లందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? అంటే ఇది వాస్తవంగా నేను ఎన్నికల సందర్భంగా పాల్గొంటున్నట్టు తలంతరం సరైనది కాదని చెప్పంటున్నాను. నేను హైందవ సాంప్రదాయానికి అనుగుణంగా ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క వారిని ఆదర్శంగా తలంచే విధంగా, తీసుకునే విధంగా ఆంజనేయ స్వామి ఏదైతుందో ఇలా మనకు అందరికీ కూడా ఒక ఆత్మవిశ్వాసం ప్రధానం చెప్పిన చేపట్టబోయే ఏ కార్యక్రమమైనా జయప్రదం కావాలంటే ఆత్మవిశ్వాసం ప్రధానమని చెప్పి అంటున్నాను. ఆ ఆంజనేయ స్వామి నేను చేపడుతున్నటువంటి ప్రతి కార్యక్రమం నాకు ఆత్మవిశ్వాసాన్ని నింపి నన్ను విజయపథంలో నడిపిస్తుంది ఒక భావాన్ని వ్యక్తం చేస్తున్నాను. వీర హనుమాన్ విజయయాత్రలో భాగంగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు పాల్గొంటా ఉన్నారు. సార్ ఎట్లా అనిపిస్తుంది? హనుమాన్ జయంతి అనేది ఒక
పెద్ద పండగ మాకి. మేము 5వ తరగతి 6వ తరగతి చదివేటప్పటి నుంచి సారంగపూర్ హనుమాన్ టెంపుల్ పోవడం అనేది ఆనవాయితీగా ప్రతి వారం పోవడం, ఎక్కడ హనుమంతుడు కనబడ్డా దండం పెట్టుకోవడం. ద లివింగ్ గాడ్ హనుమంతుడు చిరంజీవులు, మృత్యువులు అనేటువంటి దేవుడు. ఆ దేవుని ఆరాధించుకునే అవకాశం మనందరూ కూడా గర్వకారణం. హనుమంతుడు అనేవాడు అందరివాడు, కొందరివాడు కాదని గ్రహించుకోవాలి. ఇలా హనుమంత్ జయంతి సందర్భంగా నిజామాబాద్ పట్టణ ప్రజలకి, నిజామాబాద్ జిల్లా ప్రజలకి అందరూ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా యువతరం హనుమంతుని బాటలు నడుస్తూ ప్రజలకు సేవ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఓకే సార్, మీకు భారతీ ఛానల్ తరపున హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మనుధైర్యము గుణసాగరా భజ భజ రే భజ రే భజ భజ రే భజ రే భజ భజ రే. జై శ్రీరామ్. మనకి శ్రీరాముల వారు అయోధ్యకి 500 సంవత్సరాల తర్వాత రాముల వారి పునర్స్థాపన ప్రాణ ప్రతిష్ఠ జరగడం, ఆ తర్వాత 4 రోజుల క్రితం శ్రీరామనవమి చేసుకోవటం, ఇవాళ హనుమాన్ జయంతి మనమందరం పండుగగా చేసుకోవటం, ఇదంతా కూడా నాకు రామరాజ్య స్థాపన పూర్తయినట్టు ఒక ఫీలింగ్ వస్తూ ఉంది. ఈ రానున్న కాలంలో కూడా ఇవన్నీ కార్యక్రమాలు ఏదైతే ప్రత్యేకంగా రామమందిర నిర్మాణం, రాములవారి ప్రతిష్టాపన ఇవన్నీ చేసిన దీని వెనకాల బలంగా దృఢంగా దశాబ్దాలుగా కొట్లాడి చేసిన సంస్థలకి భారతీయులందరూ అండగా ఉండాలని కోరుకుంటూ రానున్న కాలంలో కూడా రామరాజ్యాన్ని ఇంకా పటిష్టంగా భారతదేశంలో ఉండాలని కోరుతా ఉన్నాను. వజ్రకాయ మహావీర విక్రమ మారుతి నందన హనుమా శోక నివారణ భూతనాయక అసుర నికందన కనుమా. అంజని పుత్ర పవన సుతనామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామ మహావీర విక్రమ హనుమా. రామబంటువై వెలిగిన దేవా, అమ్మ చెరువులో వెలసిన దేవా, విజయ మార్గమున కిరటం నీవా. అంజని పుత్ర పవన సుతనామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామ మహావీర విక్రమ హనుమా. నీ సింధూరం అభయప్రదం భవసాగరా, నీ దివ్య రూపం మనుధైర్యము గుణసాగరా. భజ భజ రే
నామస్మరణం దివి మార్గము రణధీరుడా నీ దివ్య చరణం మమ శరణము బలధాముడా భజ భజరే భజరే భజ భజరే భజ భజరే భజరే భజ భజరే కణకణమున నర నరమున నీవే అడుగడుగున అడుగడుగున నీవే హృదయమున నా ధైర్యం నీవే అమావాస్యలో సూర్యుడు నీవే భజ 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 ఇందూరు పట్టణంలో హనుమాన్ జయంతి యాత్ర చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ యాత్రలో పాల్గొన్న హిందూ బంధువులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా హిందూవాణి, విశ్వ హిందూ పరిషత్, శివాజీ సేవా సమితి వారందరి ఆధ్వర్యంలో ఈ యొక్క ర్యాలీ కొనసాగుతుంది. మరి అదేవిధంగా హిందుత్వం కోసం మన అందరం ఇలా కలిసి ముందుకు పోవాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై భవానీ, ఏర శివాజీ. వీర హనుమాన్ విజయ్ యాత్ర అనేది ప్రారంభమైంది. వీర హనుమాన్ విజయ్ యాత్ర సాగే పయనంలో వీర హనుమాన్ విజయ యాత్రలో పాల్గొనే భక్తులందరికీ కూడా చాలామంది ఇక్కడ పండ్లు కావచ్చు, నీళ్లు కావచ్చు ఇలా పంపిణీ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఇలా వీరు కూడా ప్రతి సంవత్సరం ఇలా పంపిణీ చేస్తామంటూ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, మీకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఎట్లా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు, జన్మదినం అందరికీ కూడా. చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ మేము వెయిట్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే ఒక చిన్న సేవ ఇది మా వంతుగా. నా పేరు అరుణ సుజన్, 43 డివిజన్. మేము ప్రతి సంవత్సరం కూడా ఇలా ఏదో మాకు తోచిన విధంగా వాటర్ కానీ ఫ్రూట్స్ కానీ సేవ చేసుకుంటూ ఉంటాము. మాకు చాలా సంతోషంగా ఉంటుందండి. నామస్మరణం దివి మార్గము రణధీరుడా నీ దివ్య చరణం మమ శరణము బలధాముడా భజరే భజ భజరే భజరే భజ భజరే భజ భజరే భజరే భజ భజరే కణకణమున నర నరమున నీవే అడుగడుగున అడుగడుగున నీవే హృదయమున నా ధైర్యం నీవే అమావాస్యలో సూర్యుడు నీవే భజ 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 భజ
వీర హనుమాన్ విజయ యాత్రలో భాగంగా వచ్చే భక్తులందరికీ కూడా ఇలా నీటి పంపిణీ అదేవిధంగా పంటల పంపిణీ చేస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఎట్లా అనిపిస్తూ ఉంది? ఈరోజు శ్రీరామచంద్ర ప్రభు భక్తుడైనటువంటి ఆ హనుమాన్ జయంతి ఉత్సవ కార్యక్రమాలు నిరూపించేసి నిజామాబాద్ పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున చేపడుతున్నటువంటి శోభాయాత్రలో భక్తుల సౌకర్యార్థం అని చెప్పంటున్నాం. మా మిత్రుడు సృజన్ గారు కాంగ్రెస్ పార్టీ మరి మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ విధంగా పండ్లు ఫలాలతో పాటుగా ఈ మండు టెండలో మరి దాహార్తి కొరకు ఇబ్బంది కలగకూడదనే భావనతోని ఇలా త్రాగునీటి సదుపాయం కల్పింప చేయటం అభినందనీయమని చెప్పంటున్నాం. ఇలా వాస్తవంగా శ్రీరామచంద్ర ప్రభువు యావత్ సమాజానికి ఆదర్శవంతుడని చెప్పంటున్నాను. తండ్రి మాట చెవతాటని పుత్రుడు కానివ్వండి, ఇవాళ అన్నదమ్ముల ఐక్యతకు చిహ్నంగా ఆ శ్రీరామచంద్ర ప్రభు, ఏకపత్ని వ్రతుడు శ్రీరామచంద్ర ప్రభు ప్రజాస్వామ్యయుతంగా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పాలన చేయటం అనేది ఈనాటికి కలియుగంలో కూడా ఆ శ్రీరామచంద్ర ప్రభు ఆదర్శవంతంగా మనం భావించక తప్పదని చెప్పట్లేను. అటువంటి శ్రీరామచంద్ర ప్రభు భక్తుడు మరి ఆంజనేయ స్వామి మనకందరికీ ఏది ఇస్తుందో ఒక ఆత్మవిశ్వాసం నింపబడే విధంగా మనం చేపట్టబడే ప్రతి కార్యక్రమం జయప్రదంగా మరి నిర్వహింపబడాలని చెప్పంటే, జయప్రదం కావాలని చెప్పంటే మనం ఆంజనేయ స్వామిని కొలవడం మనకందరికీ ఒక సాంప్రదాయబద్ధంగా వస్తుందని చెప్పంటున్నాను. ఈరోజు రాబేటుగా ఈ ఎన్నికలు కానివ్వండి, ఇతరత్రా కానివ్వండి, అన్నింటిలో కూడా మమ్మల్ని అందరినీ విజయ పథంలో నడిపించే విధంగా ఆంజనేయ స్వామి ఒక ఆత్మవిశ్వాసం నింపాలని చెప్పని కోరుతున్నాం. గత 6-7 ఏళ్ళ నుంచి నేను ఇక్కడ సేవ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి హనుమాన్ జయంతికి ఇది 7th ఇయర్ నేను చేయడం. బజరంగబలి ఆశీర్వాదం, శ్రీరామచంద్రుని ఆశీర్వాదంతో నేను ప్రతి సంవత్సరం ఈ పండ్లు, వాటర్ బాటిల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. నా అదృష్టం ఏంటంటే మా పెద్దలు, ఇంత సీనియర్ నాయకులు నా ఆశీర్వాదం మా ఇంటికి వచ్చి ఈ అన్నదానం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మళ్ళీ మా అధ్యక్షులు, మా అన్నగారు, మా వెనన్న గారు కూడా నాకు ఇక్కడ వచ్చి సేవ చేసుకోవడం కూడా నా అదృష్టంగా భావిస్తూ ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, సుఖశాంతులతో ఉండాలని. జై హనుమాన్. చాలా సంతోషంగా ఉంది. హనుమాన్ జయంతి సందర్భంగా సోదరుడు సుజన్ గారు ప్రతి సంవత్సరం ఇక్కడ ఫ్రూట్స్ ప్లస్ వాటర్ సప్లై పెడతాడు. ప్రజలకు భక్తులకు అందుబాటులో వారి ఎండ దాహార్తిని తీర్చడానికి ఆయన తీసుకునే ఈ నిర్ణయం చాలా సంతోషంగా ఉంది. వారికి అభినందన తెలియజేస్తుంది. మరి ఈరోజు మీ సీనియర్ నాయకులు అందరూ జిల్లా ప్రజలతో మమేకమై ఇలా ర్యాలీలో పాల్గొనడం ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే పాల్గొంటాం. మేము ఎన్నో గత సంవత్సరాల గురించి కూడా పాల్గొంటున్నాము. ఈసారి కొత్తగా మా పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు కూడా వచ్చారు. దేవుడు ఆశీర్వాదంతో ప్రతి సంవత్సరం ఆయన రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. విజయ యాత్రలో భాగంగా ప్రభు రెసిడెన్సీ ఎదుట ఇలా పులిహోర పంపిణీ చేస్తూ ఉన్నారు చాలామంది మహిళా భక్తులందరూ కూడా. అమ్మ, ఎట్లా అనిపిస్తూ ఉంది ఇలా పంపిణీ చేయడం? ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు? మేము ఇది ఫస్ట్ అండి, ఫస్ట్ సారి. బాగుంది, చాలా బాగా. స్వప్న, బాగుందండి, హ్యాపీ అనిపిస్తుంది. పులిహోర అండ్ వాటర్ ప్యాకెట్స్. యా. జ్యోతిక. చాలా బాగా అనిపిస్తుంది. విజయ్, నేను ఇక్కడ అండి, ప్రాపర్ లోకల్ నిజామాబాద్. యా, వెరీ హ్యాపీ అండ్ ఫీలింగ్ బ్లెస్డ్. లైక్ నా అదృష్టం అనుకుంటాను ఇట్లా అందరికీ అన్నదానం చేయడం. థ్యాంక్ యూ సో మచ్. గత 5-6 సంవత్సరాల నుండి ప్రతి ఏడాది హనుమాన్ జయంతి శుభ సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడైన కేశవేణ గారి ఆధ్వర్యంలో తన యూత్ మెంబర్స్ అందరు కలిసి ఇక్కడ పలు చోట్ల ఇక్కడ అండ్ మీనా ఇడ్లీ సెంటర్ గాంధీ చౌక్లో ఒక మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రతి ఏడాది నిర్విఘ్నంగా జరుగుతుంది. ఇప్పటికైతే చాలా సంతోషము. హనుమాన్ జయంతి ర్యాలీ రోజు మేము ఇటువంటి సేవా కార్యక్రమం చేసుడు మా అన్నగారైన కేశవేణి గారి ఆధ్వర్యంలో మాకు చాలా హ్యాపీ, సంతృప్తినిస్తుంది. పుత్ర పవన సుతనామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామ మహావీర విక్రమ హనుమా.
వీర హనుమాన్ విజయ యాత్రలో భాగంగా నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గారి ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ మజ్జిగ పంపిణీ కార్యక్రమం అనేది సాగుతోంది. వారు పాల్గొంటూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. సార్, మీకు భారతీయ ఛానల్ తరపున హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. నిజామాబాద్ నగర్ ధన్యవాదాలు. నిజామాబాద్ నగర ప్రజలందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. చాలా బ్రహ్మాండంగా ఈరోజు నిజామాబాద్ నగరం అంతా కూడా కులమతాలకు అతీతంగా ఈ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. దాదాపు ప్రతి ఆంజనేయ స్వామి గుడిలో కానీ రామాలయంలో కానీ అన్నదాన కార్యక్రమాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. మరి ఈరోజు నేను మా అన్న బాజిరెడ్డి గోవర్ధన్ గారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి గారు, మరి మేయర్ గారు, మేమందరము గుళ్ళలకు వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శించుకొని మరి ఇక్కడ ఏదైతే శోభయాత్ర జరుగుతూ ఉందో ఆ శోభయాత్రలో ఒక చిరు కానుకగా గత సంవత్సరం ఏ విధంగా అయితే చేసినామో దాంట్లో భాగంగా పాల్గొనేటటువంటి భక్తులకు పండ్లు కానీ మజ్జిగ కానీ మంచినీళ్ళు కానీ ఇక్కడ ఏర్పాటు చేసినాం. మరి వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రశాంతంగా ఈ ర్యాలీ జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నిజామాబాద్ జిల్లా ప్రజానీకానికి హనుమత్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి గత 41 రోజుల నుంచి హనుమంతుని యొక్క దీక్షను పట్టినటువంటి యువకులకు, దీక్షాపరులకు, స్వాములకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఏదైతే వాళ్ళు కోరుకున్నారో కోరిన కోరికలు ఆ భగవంతుడు తీర్చాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఆంజనేయ స్వామి యొక్క బలం సమకూర్చుకొని వారందరూ కూడా మంచి మార్గాన్ని నిండుకొని మంచి పనులు చేయాలని రోజు నిన్న ఇవాళ హనుమత్ జయంతి సందర్భంగా చాలా ఆంజనేయ స్వామి గుళ్ళకు వెళ్ళి దండం పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా ప్రజలు కూడా ఈరోజు మరీ భక్తి శ్రద్ధలతో భక్తితో ఉపవాసాలతో మీద గడిపిన ఇన్ని రోజులు మరి వారి కళ నెరవేరాలని కోరుకుంటూ మరి చాలామంది మరి అన్నదానాలు కానీ తర్వాత అరటిపళ్ళు కానీ ఇవన్నీ ఈరోజు దానం చేస్తూ ఉన్నారు. వారికి కూడా భగవంతుడు ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ప్రజలకు మనం చేస్తున్నాం. ఈ రోజులలో రాముని వేషంలో రావణాసులు ఉన్నారు సమాజంలో కొంతమంది. అదేవిధంగా ఆంజనేయ స్వామి వేషంలో కూడా వాలి ఉన్నాడు. అలాంటి వారి బారి నుంచి మనం బయటపడాలని, మరి రాముడు వేరు రాజకీయాలు వేరు, ఈ రెండు వేరు చేసి చూడాలని కోరుకుంటూ సమాజంలో ఎవరైతే బాగా పనిచేస్తున్నారో వాళ్ళను ఎన్నుకోవాలని మరోసారి కోరుకుంటారు. ధన్యవాదాలు. ఈరోజు మొత్తం నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి జరుగుతూ ఉంది. భారతీ ఛానల్ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు, తెలంగాణ ప్రజలందరికీ కూడా, దేశ ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఆర్మూర్ నియోజకవర్గంలో కూడా దాదాపుగా 15 గ్రామాల్లో తిరిగి వచ్చినాం. మా పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారు, మా బిగాల గణేష్ గారు లోకల్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో దాదాపుగా ఇప్పటికే 20,000 మందిని కలవడం జరిగింది. ఇప్పుడు ఈ శోభయాత్రలో పాల్గొనబోతున్నాం. పెద్ద ఎత్తున దాదాపుగా 20,000 మందితో గత 10 సంవత్సరాలు కూడా అంగరంగ వైభవంగా నిజామాబాద్ జిల్లాను నిజామాబాద్ అర్బన్ అభివృద్ధి చేసినటువంటి బిగాల గణేష్ గుప్తా ఆధ్వర్యంలో గతంలో కూడా మేము పాల్గొన్నాం. 20,000, 25,000 మందితో శోభయాత్ర జరిగింది. ఇప్పుడు కూడా వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శోభయాత్ర జరుగుతూ ఉంది. దీక్షాపరులకు, 11 రోజులు దీక్ష చేసిన వాళ్ళకు, 41 రోజులు ఉపవాస దీక్షలుండి ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా దీక్ష విరమిస్తున్న శుభ సందర్భంగా మరి సాయంత్రం 6 గంటలు కానీ 12 గంటలు కానీ శోభయాత్రలో కంటిన్యూగా మా ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారు, మా లోకల్ ఎమ్మెల్యే మాజీ బిగాల గణేష్ గారు, మా మేయర్ అక్క నీతు కిరణ్ గారు, మేమంతా పెద్ద ఎత్తున పాల్గొనబోతా ఉన్నాం. అందరికి కూడా శుభాకాంక్షలు. ప్రత్యేకంగా భారతీ ఛానల్ ఈ న్యూస్ను కవర్ చేస్తున్నందుకు వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బంటువై వెలిగిన దేవా, అమ్మ చెరువులో వెలసిన దేవా, విజయ మార్గమున కిరటం దేవా. అంజని పుత్ర పవన సుత నామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామ మహావీర విక్రమ హనుమా. నీ సింధూరం అభ
వరదం భవసాగరా నీ దివ్య రూపం మనుధైర్యము గుణసాగరా భజ భజ రే భజ రే భజ భజ రే భజ భజ రే భజ రే భజ భజ రే వీర హనుమాన్ విజయ యాత్రలో భాగంగా భారతీ ఛానల్ ఓనర్ అదేవిధంగా హోటల్ కృష్ణ యాజమాని గాది కృష్ణ గారు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. సార్, మీరు ప్రారంభించిన ర్యాలీ ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా సాగుతూ ఉంది. వీర హనుమాన్ విజయ యాత్రలో మీరు పాల్గొంటూ ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? ముందుగా భారతీ ఛానల్ ప్రేక్షకులకు, నిజామాబాద్ జిల్లా ప్రజలకు, మళ్ళా హనుమాన్ మాలధారణ భక్తులకు అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. అందరిపై హనుమంతుడు ఆశీస్సులు ఉండాలని, కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు హనుమాన్ జయంతి ర్యాలీకి. చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. సార్, అప్పుడు ఎంతమందితో ప్రారంభించారు, ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయింది, ఎట్లా అనిపిస్తుంది? ఒక అప్రాక్సిమేట్లీ 7 to 8 years కింద మేము ఒక 2000 పబ్లిక్తో స్టార్ట్ చేసినాము. ఇప్పుడు 10 to 15,000 మంది వస్తున్నారు. అంతా హనుమంతుడు ఆశీస్సులు, అంతా చాలా సంతోషంగా ఉంది మాకు. చాలామంది కష్టపడ్డారు దీని వెనుక, నా ఒక్కడు ఫలితమే లేదు. నా వంతు నేను ఉడత సాయం చేసినాను. చాలామంది కష్టం ఉన్నది దీని వెనుక. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. ఈ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అన్ని విగ్రహాలు తయారు చేయబడింది. కలర్స్ కానీ మిగతా అన్ని పనులన్నీ కానీ చేసిన చాలా ఆనందంగా ఉన్నది. నేను చేసిన విగ్రహాలు ఈ రకంగా ర్యాలీ వెళ్తున్నాయంటే నాకు చాలా హ్యాపీ ఉన్నది. జై శ్రీరామ్. హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు అందరికీ. అందరూ బాగా జరుపుకోవాలని, భగవంతుడు ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్. బంటువై వెలిగిన దేవా, అమ్మ చెరువులో వెలసిన దేవా, విజయ మార్గమున కిరటం నీవా. అంజని పుత్ర పవన సుత నామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామ మహావీర విక్రమ హనుమా. ఇందూరు జిల్లా నగర వాసులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఆ శ్రీరామచంద్రుని మనసారా కొలిసినటువంటి వాళ్ళకు కూడా ఆ హనుమంతుడికి అతీతమైనటువంటి శక్తులు, ఆ శక్తి అసుర దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నదానికి వినియోగించి ధర్మం కోసం వినియోగించడం జరిగింది. ఆ రకంగా ధర్మం కోసమే హనుమత్ భక్తులందరం కూడా ఈ హనుమత్ జయంతి సందర్భంగా ఈ శోభాయాత్ర రూపకంగా ధర్మరక్షణ కోసం ఎక్కడైనా నిలబడదామని చెప్పి, ధర్మాన్ని కాపాడేటువంటి విషయంలో ముందుందామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి హనుమత్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. శుభాకాంక్షలు. మరి 500 సంవత్సరాల తర్వాత రాముడు తిరిగి అయోధ్యకు వచ్చిన సందర్భంగా మరి హనుమంతునికే కాకుండా యావత్ హనుమత్ భక్తులందరిలో కూడా రెట్టింపైన ఉత్సాహం ఉంది. మరి ఇదే ఉత్సాహంతో రానున్న రోజులల్లో రామరాజ్య నిర్మాణం కావాలని, ఈ హిందూ సమాజం
మరింత ఉత్సాహంగా ముందుకెళ్లాలని హనుమాన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాము. జై హనుమాన్, భారత్ మాతాకి జై. నీ సింధూరం అభయప్రదం భవసాగరా, నీ దివ్య రూపం మనుధైర్యము గుణసాగరా.